శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 28 కుంభరాశి. వీళ్ళు మీ పరువు తీసేస్తారు, జాగ్రత్త పడండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కుంభరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలను తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఈరోజు విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. అలాగే వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధను పెట్టాలి. సరైన నీటిని అలాగే ఆరోగ్య అలవాట్లను, తల్లిదండ్రులు చెప్పే మాటలను విద్యార్థులైతే వినవలసి ఉంటుంది. ఈరోజు మీరు కొత్త సృష్టిని ప్రారంభించవచ్చు. మీరు చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. అలాగే మీ యొక్క ప్రేమను మీరు సహజంగానే ప్రవహించేలా చేస్తారు. అలాగే ఈ రోజున మీకు గందరగోళంగా ఉండవచ్చు. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలలో తొందరపాటు మంచిది కాదు. మీ యొక్క వ్యాపారంలో విజయాలను సాధించే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే రైతాంగానికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. కుంభరాశి వారికి మీ యొక్క కెరియర్ గురించి ఆలోచిస్తూ మీ యొక్క పెద్దల గురించి, పెద్దల యొక్క సలహాలను తీసుకోవడం మంచిది. అలాగే ఈరోజు ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను అయితే పొందుతారు. వ్యాపారంలో మీరు మీ పనిని సరిగ్గా చేయాలి. అలాగే కుంభరాశి వారు మీ యొక్క పనులను ఇతరులపై వేయడం మంచిది కాదు. భాగస్వామ్యస్తులు కొత్త పనులను ప్రారంభించవచ్చు. అలాగే నూతన పెట్టుబడుల విషయంలో, కొత్త వాహనాలు కొనే విషయంలో మీరు అశ్రద్ధగా ఉండకుండా ఆచితూచి ఉన్నట్లయితే కనుక అనుకూలమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. దీనికి మీ స్నేహితుల నుండి పూర్తి మద్దతు అయితే పొందుతారు. మీరు చెప్పే దాని గురించి మీ యొక్క తల్లిదండ్రులు బాధపడతారు. నలుగురు చెప్పారని మీరు మోసపోకండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు మంచి వార్తలను వింటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ రోజున ఈ రాశి వారు వినయంగా ఉండాలి. కోపంతో ఉండకూడదు. మీ యొక్క పనులలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క వ్యాపారంలో మీరు ఓపికగా ఉండాలి. మీ యొక్క కస్టమర్లతో మంచి సత్సంబంధాన్ని ఏర్పరుచుకోవాలి. కోపం పనికిరాదు. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే అనారోగ్య బారిన పడే అవకాశాలున్నాయి. తల్లి వైపు నుండి మంచి సానుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది. అందువలన మీరు మంచి బంధాలను ఏర్పరచుకోండి. రాజకీయాల్లో మీరు ఎవరి ముందైనా మీరు ముందంజలో ఉండాలి అనుకుంటే కనుక శని స్తోత్రాలను చదవడం మీకు మరీ మంచిది. అలాగే మీ యొక్క ప్రత్యర్థులను మీరు గెలవాలని, అధిగమించాలని అనుకుంటూ ఉంటే దానికి తగ్గ శ్రమ అయితే మీరు చేయవలసి వస్తుంది. మీరు వెళ్లే ప్రతి మార్గాన్ని 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి నిదానంగా మీరు పనులు ప్రారంభించినప్పుడు విజయం మీకు తప్పకుండా అనుకూలిస్తుంది. మీరు చేసే ఏ పనైనా ఆలోచనాత్మకంగా చేయండి. మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాలి. అప్పులను తీర్చాలని మీకు మనసులో ఉంటుంది. మీ యొక్క సమయాన్ని మీరు ఒంటరిగా గడపకండి. మీ యొక్క వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే కనుక వారు మీ పని చేసే చోటికి కానీ ఇంటికి కానీ వచ్చి మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని అవమానిస్తారు. అందువలన ఏమైనా అప్పులు ఉంటే కనుక వారితో సమాధానంగా ఉండి వారికి ఇవ్వాల్సినది కొంతగా మీరు తీర్చుకుంటూ రండి. అలాగే దానికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకోకండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.